నమస్తే అండి. ఈరోజు పక్షవాతం వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే వాటి గురించి డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా ఫస్ట్‌ది ఏంటి అంటే వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి అనే దాని గురించి చెప్తాను. వన్స్ ఐసీయూ నుంచి పేషెంట్ వార్డుకొచ్చిన తర్వాత లేదా ఇంట్లో అయినా కానీ చెయ్యి, కాలు ఎక్సర్సైజ్ అనేది ప్రతి 3 గంటలకి 15 నిమిషాలు కనీసం చేసుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు డే టైంలో ఎక్కువ పడుకోనివ్వద్దు. ఎందుకంటే వాళ్ళలో బ్రెయిన్ లోపల ఏమైనా పక్షవాతం అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఇది పగలు ఇది రాత్రి ఇంత తెలివి అనేది ఉండదు. సో మనం ఇంటికి తీసుకెళ్ళినా లేకపోతే వార్డు షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళని డే టైము పడుకోనివ్వకుండా చూసుకోవాలి. మూడోది ఏంటి అంటే వాళ్ళకి అట్లీస్ట్ 2 days వన్స్ అయినా మోషన్ పాస్ చేస్తున్నారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే వాళ్ళు కదలలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు కొన్నిసార్లు స్ట్రోక్ తీవ్రంగా ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మోషన్ పాస్ చేయకుండా వేరే కాంప్లికేషన్స్లోకి వెళ్తూ ఉంటారు. సో ఇది ఒకటి గమనించుకోండి. ఒకవేళ వాళ్ళు కదిలే స్థితిలో ఉంటే మొబిలైజ్ చేసుకుంటే వాళ్ళకి పేగులు కదలిక వలన మోషన్ అవన్నీ కూడా ఫ్రీ అవుతుంది. నాలుగోది ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పక్షవాతం మాత్రలు కావచ్చు, లేదా ఫిట్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏదైనా సరే కరెక్ట్గా ఇచ్చినట్టు వాడుకోవాల్సి ఉంటుంది. ఐదవది ఏంటి అంటే స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి అంటే పక్షవాతం వచ్చిన పేషెంట్కి ఫీవర్ వస్తున్నా, ఫిట్స్ వస్తున్నా, స్పృహలో లేకుండా ఉన్నా, ఇలా ఎక్కువ ఎక్కుళ్ళు వస్తున్నా ఇమ్మీడియట్గా దగ్గరున్నటువంటి డాక్టర్ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. ఆరవది ఏంటి అంటే స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి మెమరీ అంటే గుర్తుపట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్, మనుషుల్ని గుర్తుపట్టడము, మ్యూజిక్ వినిపించడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకి మెమరీ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా బయటికి రావడం ఈజీగా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను.